బద్రీనాథ్లో ఉన్న స్వామి విగ్రహం సుమారు 2 అడుగులు ఉంటుంది. శాలిగ్రామం అంటారు. అయితే ఈ విగ్రహం గురించి చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఏంటంటే ఈ విగ్రహాన్ని బౌద్ధ మతస్థులు ఇక్కడ కనిపిస్తున్న అల్కానంద నది ఉంది కదా, ఈ నదిలో పడేశారంట. అప్పుడు 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఆయన ఇక్కడికి వచ్చి అక్కడ ఉంది కదా నారాయణ కుండ్ అంటారు దాన్ని, నారాయణ కుండ్, అక్కడ నుంచి విగ్రహాన్ని తీసి అండ్ ఇక్కడ ఉంది గుప్తకుండ్ దగ్గర ఉన్న గుహలో, ఆ గుహ పేరు నేను మీకు డీటెయిల్లో చెప్తాను. ఆ గుహ దగ్గర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి పూజలు మొదలయ్యాయి. తర్వాత ఈ గడ్వాల్ ప్రాంతం, ఇదంతా గడ్వాల్. ఇక్కడ రాజు ఈ ఆలయాన్ని కట్టించాడు. ఇప్పుడు చూస్తున్నాం మన ఈ ఆలయం. సో దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అంతకు ముందు కూడా చరిత్ర ఉంది దీనిది, బట్ ఇది బేసిక్ పాయింట్స్ అన్నమాట.